39 ట్రిలియన్ డెట్. అమెరికా లాంటి కంట్రీ కూడా అప్పుల్లో ఉంది. యుఎస్ గవర్నమెంట్ ఎర్న్ చేసిన దానికంటే ఎక్కువ స్పెండ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం 1 lakh ఎర్న్ చేసి 1.5 lakhs స్పెండ్ చేస్తున్నట్టు. ఎందుకు ఇలా జరుగుతుంది? వార్స్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో ట్రిలియన్స్ స్పెండ్ చేస్తున్నారు. క్రైసిస్ 2008 కోవిడ్లో మనీ ప్రింట్ చేశారు. ఇంట్రెస్ట్ ట్యాప్, ఓల్డ్ డెట్కి ఇంట్రెస్ట్, న్యూ డెట్ తీసుకుంటున్నారు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇది కొలాబ్ స్టోరీ కాదు, సిస్టమ్ డిజైన్. ఎందుకంటే డాలర్ వరల్డ్ కరెన్సీ, అమెరికా మనీ ప్రింట్ చేయగలదు, వరల్డ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంది యుఎస్లో. బట్ ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి? రూపీ వీక్, పెట్రోల్ ఎల్పిజి కాస్ట్ ఎక్కువ, హైదరాబాద్లో ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయి, ఐటీ జాబ్స్ స్లో అవ్వచ్చు, లోన్స్ కాస్ట్లీ అవుతాయి. సో సింపుల్గా యుఎస్ ప్రాబ్లం ఇంప్లైస్ టు మన డైలీ ఎక్స్పెన్సెస్. సో ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇగ్నోర్ కూడా చేయకండి. అమెరికా షేక్ అయితే మన వ్యాలెట్ షేక్ అవుతుంది. ఫాలో డికోడ్ అయ్యారా? హెడ్లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.